శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. మనము ఉదయం కాగడ ఆరతికి ధూప దీప దర్శనాంతరము వెన్నను నివేదన చేసుకుని 5 ఒత్తుల హారతితో ఈ యొక్క ప్రాతకాల స్తవనమున మనము ఈ కాగడ హారతిని మేలుకొలుపు హారతిగా చేస్తూ ఉంటాం. ఈ మేలుకొలుపు హారతిలో ఫస్టుగా జోడోనియాకరాచరణి టేవిలా మాధా పరిసావి వినంతి మాచి సద్గురునాథ असो नसो भावालो तुझियाटाया कृपा दृष्टि पाहे मजकडे सद्गुरुराया अखंडिता सावे हैसे वाटती पायी सांढोनी संकोचुटावो दोडा साधेई तुका म्हणे देवा माझे वेडे वाकुडे नामे पवा पास हाते आपुल्या तोडे. దీని భావార్థాన్ని మనం చెప్పుకుందాం. ఓ సద్గురునాథ, చేతులు జోడించి నీ పాదపద్మముల యందు నా శిరస్సు వంచి తిని. ఓ దేవదేవా, నీవు నా ప్రార్థనను వినుము. నీ అందు భక్తి భావము ఉండియో లేకయో నీ దరి చేరి తిని. ఓ సద్గురురాయ, నన్ను నీవు దయ దృష్టితో చూడుము. ఎల్లప్పుడూ నీ పాదపద్మ సేవకుడునై ఉండవలెనని నా కోరిక. నీవు నాపై సంకోచమును విడచి నీ యందు నాకు కొద్దిగా స్థానమును నీయము తండ్రి. తుకారాం ఏమని బోధించుచున్నాడంటే, మేము చేయు నీ నామస్మరణముతో తప్పు ఒప్పులెన్నియున్నను నీవు నన్ను కరుణించి సంసార బంధ విముక్తిని గావించుము అని చెప్తున్నాడు. దీనికి ఫస్ట్ శ్లోకాలకి 4 శ్లోకాలు ఉన్నాయి. 4 శ్లోకాలు భావార్థంలో ఇది ఉంటుందన్నమాట. సాయిరామ్. అలాగే రెండో దానికి వస్తే ప్రాతకాలాన్ని ఇది రెండో 4 శ్లోకాలు మనము చెప్పుకుందాం. ఉటా పాండురంగాత ప్రభాత సమయోపాతల వైష్ణవాంచ మేళా గరుడ పారిదాటల గరుడ పారా పాసుని మహా द्वारा पर्यंत स्वरावरांची मांदी उभी जोडोनी हात सुख सनकाधिक नारद तुंबर भक्तांच्या कोटी त्रिशूल ढमरू धेऊनी उभा गिरिजेशापती कलियुगीच्या भक्तानामा उभा कीर्तने पाटी मागे भुई ढोळा लावून याचने. ఇది 4 శ్లోకాల్లో దీని తాత్పర్యాన్ని కూడా మనం వివరించుకుందాం. ఓ పాండురంగా, ప్రాతకాలమగుచున్నది. వైష్ణవ సమూహము గరుడ స్తంభము వద్ద నిలిచియున్నది. గరుడ స్తంభము నుంచి మహాద్వార పర్యాంతము సురవరులు నీ దర్శనమునకై అనేక శ్రేణులలో వేచియున్నారు. సనకాదులు, నారద తుంబర భక్త శిఖామణులు మరియు త్రిశూల డమరకములను
చేత పట్టుకుని గిరిజాపతి అయి శంకరుడును నీ దర్శనముకై నిలిచియున్నారు. అంటే శంకరుడుగా ఆయన మనకి దర్శనమిస్తున్నట్టుగా నిలిచియున్నారు. కలియుగ భక్త శ్రేష్ఠుడవై నామదేవుడు నీ అభంగమును కీర్తించుచున్నాడు. నీ పాదాదాసి అయిన జనాభాయి కూడా నీ దివ్య మంగళ రూపము చూచుటకై తదేక దృష్టితో నిలచియున్నది. చూసారు ఎంత అద్భుతంగా ఆ వివరణ ఉన్నదో. అంటే మనము అంటే దీంట్లోని ఎంత అర్థం ఉంచండి. ఈ రోజుకి కూడా బాబా గారు శరీరం విడిచి మనల్ని ఆయనతో ఉన్నట్టుగా భావించుకుంటూ నిజంగానే ఆయన రూపాన్ని మనం దర్శించుకుంటూ మనకి ఆయన చూపులు, ఆయన చల్లని చూపులు మన మీద ప్రసరింపచేస్తూ మనము ఆనందంతో ఈ కాగడ ఆరతిని చేసుకోవడం జరుగుతూ ఉంది. 2 శ్లోకాలు అంటే చిన్న చిన్న బిట్లుగా మనకి 8 అవుతాయి. మళ్ళీ కతిమాది నేను విన్నవించడం జరుగుతుంది. సాయిరామ్.